సంస్థ ప్రతినిధి జేపీ గారికి పుష్ప అందజేస్తారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, స్టూడెంట్స్కి తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ మధ్య ఒక వారధిగా ఉండాలని చేపట్టినటువంటి కార్యక్రమాన్ని సార్కి చెప్పిన వెంటనే అది చూసి మాకు తన ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించినందుకు మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో స్టూడెంట్ వాల్ జర్నల్ ఇట్స్ నథింగ్ బట్ లైక్ చాలా స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి చాలా వరకు. సో ఇండియాలో ఆల్మోస్ట్ 65% యూత్ జనరేషన్ ఉంది. బట్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి డేటా, వాళ్ళకి కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ లేటెస్ట్ అప్డేషన్స్ న్యూస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ ఏదో ఒక పేపర్లో కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ వేరే స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఆ రోజు చూస్తాడు కంపల్సరీగా, బట్ తను అప్లై చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉంటాడు, బట్ దాన్ని అలా పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ఏ స్టూడెంట్ అయినా చేసే ఒక చిన్న తప్పు అని కాదు, బట్ ఇది ఒక అలవాటు అయిపోయినటువంటి పని అనమాట. సో మేమేమనుకున్నామంటే లైక్ స్టూడెంట్ సో కంపల్సరీగా ఆ ఇన్ఫర్మేషన్ని తనకి డైలీ ఒక గుర్తుండేలాగా ఒక రిమైండర్ లాగా ఉండాలి. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనం చిన్న 8th క్లాస్ స్టూడెంట్స్ నుంచి చూసుకున్న PhD స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎన్నో వస్తున్నాయి. బట్ ప్రతి స్టూడెంట్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందాలి. పర్టికులర్గా స్కాలర్షిప్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు మాత్రమే, అది సిటీలో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతున్నారు. ఇఫ్ యూ టేక్ ఇన్ లైక్ రూరల్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఓన్లీ సిటీలో ఉన్న స్టూడెంట్స్, సో ఎవరైతే డబ్బులు ఎక్కువగా పే చేసి చదువుతున్నారో వాళ్ళకే మళ్ళీ స్కాలర్షిప్స్ రావడము, బికాస్ దే ఆర్ ఎకనామికల్లీ స్ట్రాంగ్, బట్ ఈవెన్ దెన్ దే ఆర్ గెటింగ్ ద స్కాలర్షిప్. ఇప్పుడు రూరల్ ఏరియాలో చూసుకున్నట్టయితే సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందక వాళ్ళు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయట్లేదు. అక్కడ కూడా చాలామంది యువకులు, చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా ఒక ప్లాన్ ఉండాలి అని చెప్పి స్టూడెంట్ వాల్ జర్నల్ అనే కాన్సెప్ట్ని మేము రిలీజ్ చేయదలుచుకున్నాం. సో ఇది ఎలా ఉంటుందంటే సో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అప్డేట్ అవుతుంది. సో దీంట్లో 4 కాలమ్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. స్కాలర్షిప్స్ అనేది ఒక జోను, ఈవెంట్స్ ఒక జోను, నోటిఫికేషన్స్ ఒక జోను, అండ్ మేనేజ్మెంట్ ఈవెంట్స్ అండ్ ఎడ్యుకేషనల్ న్యూస్, లేటెస్ట్ అప్డేషన్ న్యూస్. సో ఈ విధంగా 4 కాలమ్స్గా డివైడ్ చేసుకున్నాం వీటిని. సో లాస్ట్ 15 డేస్లో వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ 15 డేస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము దాంట్లో పేస్ట్ చేస్తాం. అండ్ ప్రతి స్కూల్స్కి, ప్రతి కాలేజ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా స్టూడెంట్ వాల్ జర్నల్ని మేము ఇప్పుడు సెండ్ చేస్తున్నాం అనమాట. సో కంపల్సరీగా వాళ్ళ నోటీస్ బోర్డులో స్టూడెంట్ వాల్ జర్నల్ ఉన్నట్టయితే ప్రతి స్టూడెంట్ కంపల్సరీ డైలీ ఒకసారైనా ఆ స్టూడెంట్ వాల్ జర్నల్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఈరోజు మర్చిపోయినా రేపు ఒక రిమైండర్ ఉంటుంది. లైక్ చాలామంది స్టూడెంట్స్ చేయాలి అనుకొని చేయక చాలా వదిలేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఇంటర్నెట్ ఫీజిబిలిటీ ఎవరికైతే లేదో, లైక్ రూరల్ ఏరియాలో తీసుకుంటే ఇంటర్నెట్ ఫీజిబిలిటీ చాలా తక్కువగా ఉంది, అలాంటి వారికి ఇన్ఫర్మేషన్ మెయిన్గా వెళ్ళట్లేదు. కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ కాంటెస్ట్ ఒకటి ఉంది. సో అది మెయిన్గా ఓన్లీ త్రూ నెట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. SBI పోస్ట్ మొన్న వచ్చాయి, సో అది త్రూ నెట్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. బట్ రూరల్ ఏరియాలో అది అందట్లేదు. వన్స్ స్టూడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఖచ్చితంగా దే మే అప్రోచ్ రైట్. చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళక సో అదొక చిన్న డ్రాబ్యాక్ అయిపోయింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్లో, సో ఆల్ ఓవర్ ఇండియా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా స్టూడెంట్ వాల్ జర్నల్ అనేది రిలీజ్ చేస్తున్నాం చెప్పేసి సార్ ఇంతకుముందు చెప్పి ఉన్నారు. దాంతోపాటు మీ వాటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, మాకు అందులో కూడా మాతో కలిసి పనిచేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఎవరైతే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో యువతరం చదువు ఉండి సరైనటువంటి ఉపాధి లేక, సరైనటువంటి విద్య అందక, మంచి చదువు అందక ఇబ్బందులు పడుతున్నారు, అన్నీ ఉండి అల్లుడి నోట్లో సేనన్నట్లు ఈరోజు ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి అనేక చదువు విషయంలో కానీ,
టెక్నికల్ సీట్స్ కానీ ఎంతో మంది స్టూడెంట్స్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇటీవల కటారి శ్రీనివాసరావు గారు మేము ముగ్గురు వచ్చారు మెదక్ జిల్లా నుంచి, ఇక్కడి నుంచి 4,000 మంది సఫర్ అవుతున్నారు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల మీద కూడా మేము మా తరఫున లాయర్తో ఒకటి చర్చించి దాని మీద కూడా ఫైట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ముందు రాబోయే కాలంలో కూడా మా యువసత్తా లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ వింగ్స్ ద్వారా మీతో ఇంకా ముందుకు వచ్చే మీలాంటి వారందరితో కూడా కలిసి పనిచేసి రాబోయే కాలంలో విద్యకి, మంచి విద్యకి, వృత్తిపరమైనటువంటి విద్యకి, టెక్నికల్ పరమైనటువంటి విద్యకి ఎటువంటి డోకా లేకుండా మన వంతు సహకారం అందించడంలో మేము కూడా మీకు సహకరిస్తామని, ఇద్దరం కలిపి యువతరానికి ముందు తీసుకెళ్లేందులో భాగంగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం. ముందుగా నన్ను మన్నించాలి. ఇది 4 గంటలకు అనుకున్న కార్యక్రమం ఈవేళ శాసనసభ 3:15 దాకా నడవటంతో 5 గంటలకి దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. 5కి వద్దాం అనుకుంటే ట్రాఫిక్ జామ్లో చిక్కుపోయాను. మొట్టమొదట మిత్రుడు మల్లికార్జున్ని, ఆయన సహచరుల్ని మనసారా అభినందిస్తున్నాను. మల్లికార్జున్ దీనిలో రాసిన ఒక వాక్యం నాకు బాగా నచ్చింది, ఒక ఫ్రేజ్ బాగా నచ్చింది. ఆశయానికి అవకాశానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చటం కోసం ఈ జనరల్ అన్నాడు ఆయన. చక్కటి ఆలోచన. అదృష్టవశాత్తు ఈవేళ సాంకేతిక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావడం చేత, ఇంటర్నెట్ పుణ్యం అని చెప్పని, డబ్బున్నా లేకపోయినా కాస్తంత ఆసక్తి ఉండి శ్రద్ధ తీసుకుంటే మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి ఓ విద్యార్థికి అమెరికాలోనో ఈ దేశంలో ఒక మహానగరంలోనో ఉన్న సంపన్నుడైన విద్యార్థికి మధ్య తేడా లేకుండా, కనీసం పరిజ్ఞానం అందించడంలో, సమాచారాన్ని అందించడంలో తేడా లేకుండా తొలిసారిగా మనం ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నాం. నాకు ఇప్పటికీ గుర్తుంది, మేమంతా మా గ్రామాల్లో స్కూళ్ళు పూర్తి చేశాక మాకు అసలు ఎన్సీఈఆర్టీ ఏమిటో, ఈ సైన్స్ టాలెంట్ సెర్చ్ అంటే ఏమిటో, వాళ్ళ స్కాలర్షిప్స్ ఏమిటో, ఆ పద్ధతులు ఏమిటో ఏమీ తెలియదు. కోపస్థ మండూకాల్లాగా గ్రామాల్లో పెరిగిన వాళ్ళం. ఏమాత్రం తెలుసుకునే అవకాశం కానీ సమాచారం కానీ అందక ఎందరో అసమానమైన ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థిని